శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 591వ నామం శిరస్థిత మంత్రస్వరూపంలో శ్రీ శిరస్థితాయై నమః. మనం ఇంతకుముందు నామాలలో కుండలిని స్వరూపంలోని అమ్మవారు మూలాధారం నుండి సహస్రారం వైపుగా యోగి యొక్క సాధనతో పయనిస్తూ ఉంటారు అని తెలుసుకున్నాం. ఈ ప్రయాణంలో అమ్మవారు మూలాధారంలో, సహస్రారంలో కామేశ్వరుడు ఉంటారు. మూలాధారంలో ఉన్న లలితా పరమేశ్వరి యోగి యొక్క నిరంతర మంత్ర జపం వల్ల కానీ, ధ్యాన ఫలితంగా కానీ మూలాధారం నుండి బయలుదేరి వివిధ కుండలిని స్థానాలలో ఆగుతూ అక్కడ సాధకునికి కొన్ని శక్తులు ప్రసాదించి తరువాతి మజిలీకి వెళుతూ ఉంటుంది. అలా కుండలిని శక్తి పయనిస్తూ సహస్రారంలో తన పతి అయిన పరమేశ్వరుని చేరుకుంటుంది. శిరస్సుపై బ్రహ్మరంధ్ర స్థానంలో అమ్మవారు తన పతితో కలిసి దర్శనమిచ్చి సాధకుని యొక్క 72,000 నాడులలో అమృతాన్ని వర్షింపచేసి సాధకుడిని ధన్యుడిని చేస్తారు. ఆ విధంగా శిరస్సుపై బ్రహ్మరంధ్ర స్థానంలో అంటే సహస్రారంలో దర్శనమిచ్చే తల్లి కాబట్టి అమ్మవారిని ఈ నామంలో శిరస్థిత అని వసిన్యాది వాగ్దేవతలు కీర్తిస్తున్నారు. ఇక మరో అర్థంలో శ్రీ విద్య యొక్క మంత్రస్వరూపంగా ఈ నామానికి అర్థాన్ని వివరించుకునే ప్రయత్నం చేద్దాం. సాధకుడు తన శిరస్సునందు గురు పాదుకలు ఉన్నట్లుగా భావించి గురు పాదుక మంత్రజపం చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందగలుగుతాడు. ఆ గురు పాదుక మంత్ర రూపిణిగా కూడా అమ్మవారే సాధకుని అనుగ్రహిస్తున్నారు అని ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతలు మనకు తెలియచేసుకుంటూ ఉన్నారు. అమ్మవారి అనుగ్రహం మనందరిపై కలగాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.